నా ఇష్టం అన్నమాట గార్డెనింగ్ అంటే. ఓకే, ఓ భయపడకండి, అనిపిస్తున్నాయా బాగా ఉన్నాయి చూడండి ఒక్కొక్క ఫ్లవర్ కూడా. ప్రెటీగా ఉంది కదా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ వైబ్స్. చూస్తున్నారా నా మల్లె చెట్టు, చూస్తున్నారా ఎన్ని ఫ్లవర్స్ పూసాయో. అసలు నేను యాక్చువల్గా ఈరోజు వ్లాగ్ చేద్దామని అనుకోలేదు. నా ఫ్రెండ్ వచ్చిందనమాట నన్ను కలుద్దామని. అయితే మేము జస్ట్ వాక్ లాగా చేద్దాము వెనకాల అనుకొని నేను డెక్ మీదకి రాగానే ఈ ఫ్లవర్స్ అన్ని చూసి భలే హ్యాపీ అనిపించి నేను మీ అందరు కూడా షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. చూడండి, అలాగే నేను నా ఫ్రెండ్ కలిసి చేసిన అల్లరి కూడా చూసి మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి. ఓకే, ఆ మల్లెపూలు కోద్దాం అనుకున్నాను, అయితే అవి కొయ్యాలనే అనిపించట్లేదండి, అంత అందంగా ఉన్నాయి. కానీ కోసి దేవుడికి పెట్టుకుందామని చెప్పి కోసుకుంటున్నాను. అది ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఒక్కొక్క ఫ్లవర్ కూడా. అండ్ ఎంత సువాసన అంటే, ఎంత మంచి ఫ్రేగ్రెన్స్ అంటే అంత మంచి ఫ్రేగ్రెన్స్. అసలు ఎంత బాగున్నాయో మల్లెపూలు మాత్రం. తినేయండి, నా ఫ్రెండ్ చెప్పాను కదా వచ్చింది అని. సో మేమిద్దరం కలిసి కాఫీ తాగుతున్నాం అనమాట. ఇట్స్ జస్ట్ అ నార్మల్ వ్లాగ్, హ్యావింగ్ ఫన్ విత్ మై ఫ్రెండ్ అనమాట. సో జస్ట్ సీ అండ్ ఎంజాయ్, హ్యావ్ ఫన్ అంతే. కాఫీ టైమ్, నేను కాఫీతో చీర్స్ కొట్టుకుంటా. మీకు కావాలా కాఫీ? తాగుతారా? చూడండి, ఫిల్టర్ కాఫీ రుచే వేరు కదండి. ఓ 4 చుక్కలు అలా గొంతులో పడ్డాయంటే ఇంక ఎక్కడో తేలుతాం, మన స్వర్గంలో తేలుతాం కదా. మీకు కూడా నాలా కాఫీ ప్రియులు అయితే కమెంట్ చేయొచ్చు కదా. జనరల్గా మీకు విషయం చెప్పేదా, కాఫీ మా ఫ్రెండ్ తినొచ్చిందంటే తినచేతే చేయిస్తా మ్యాక్సిమం. మా ఇంటికి వచ్చినా తనే పెట్టాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళినా తనే పెట్టాలి నాకు. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉన్నదా ఎవరైనా? చూసారా నా ఫ్రెండ్ అని? హలో, ఒక 2 డేస్గా మాకు ఇక్కడ అంతా క్లౌడీగా, అదే చెప్పాను కదా కెనడా వైల్డ్ ఫైర్ వల్ల మాకు మొత్తం అంతా హేజీగా ఉండింది అన్నాను కదా. ఇప్పుడు చూస్తున్నారా మళ్ళీ మా మౌంటైన్స్ ఆర్ బ్యాక్. కనిపిస్తున్నాయా మా మౌంటైన్స్ అంతా? ఇప్పుడు స్మెల్ కూడా లేదండి, తగ్గింది. ఏంటి నా ఫ్రెండ్స్ని చూస్తారా మీరు? ఇంకో నా ఫ్రెండ్స్ని చూపించేదా? నేను మీకు చూపిస్తా చూడండి. దానికి నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్తా. నాకు ఇంకో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. కనిపిస్తున్నాయా గుర్రాలు? ఎప్పుడు పాపం అవి అలాగే ఉంటాయి అక్కడ. చూడండి, చూస్తున్నారా? కనిపిస్తున్నాయా? సో మేము కాఫీ తాగిన తర్వాత అలా బయట నడుస్తూ ఉంటే ఇంత లోపల తను మా నైబర్ వేసుకున్న వెజిటబుల్ గార్డెన్ చూసి చాలా బాగున్నది అది ఇదని అనింది. అయితే నాకు కూడా అనిపించింది నేను మీకు కూడా చూపిస్తే మీలో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే తను చాలా బాగా చేస్తుందండి. కొన్ని విజువల్స్ నేను అంతకుముందు తీసినవి ఉన్నాయి నా దగ్గర, ఆ విజువల్స్ కూడా ఇక్కడ అటాచ్ చేస్తాను, మీరు చూడండి. ఇక్కడ చూస్తున్నారా, ఇలా పెట్టి ఇదిగోండి ఇక్కడ అంతా ఇలా వేసిందనమాట టొమాటో ప్లాంట్స్. ఓకే, ఓ భయపడకండి, అది మా ఇంటి దగ్గర ఉన్న గుర్రం. అప్పుడప్పుడు అలాగా అరుస్తూ ఉంటుంటుంది. ఇది నాకే కొంచెం భయం వేసింది. ఓకే, చూస్తున్నారా? ఇదిగోండి, ఇది ఎంత బాగుందో కదా, ఎంత బాగా చేసిందో కదా తను. ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ కూడాను, టమాటోస్ వీళ్ళు చాలా బాగా వస్తున్నారు. మీలో కూడా ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే తిన ఐడియాస్ నాకు బాగా నచ్చుతాయి. సో
మీకు కూడా ఎవరైనా ఇలాగా చెయ్యాలి అని అనుకుంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇట్లాగా అని చెప్పి నేను తినది చూపిస్తున్నాను అన్నమాట. చూడండి, ఇలా బాగుంది కదా, ఈ ఐడియా బాగుంది. ఇది మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే మీరు చెయ్యొచ్చు. అండ్ ఇది చూస్తే ఇవంతా కూడాను తను ఇలా ఫెన్సింగ్ లాగా వేసేసింది అనమాట. మొన్ననే వేసింది తను, ఇదంతా కూడా ఫెన్సింగ్ మొత్తం మొన్ననే వేసేసింది. అండ్ ఇదంతా తన టూల్స్ కిట్స్ అన్నీ పెట్టుకుంటుంది ఇక్కడ. తనకు కూడా విపరీతమైన ఇష్టం అనమాట గార్డెనింగ్ అంటే. చూస్తున్నారా, ఇవన్నీ గ్రీన్ బీన్స్ ట్రెల్లిస్కి అంత పాకిస్తుంది అనమాట తను. చూస్తున్నారా, ఇదంతా కూడా కీరా దోసకాయ కనిపిస్తుందా, బుడ్డిది వస్తోంది ఇప్పుడిప్పుడే. ఫ్లవరింగ్ అంతా ఫుల్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. దానంతా ఇలాగా వెజిటబుల్ బెడ్స్ వేసిందండి, ఎక్కడ పడితే అక్కడ మల్చింగ్ చేసి మొత్తం అంతాను వెజిటబుల్ బెడ్స్ వేసింది. సో మీలో కూడా ఎవరైనా చేస్తా అంటే ఇట్లా ట్రై చేయండి, ఓకేనా. ఇది చూస్తున్నారా, జుకీనీ, బుడ్డి జుకీనీ మీకు కనిపిస్తుందా, జుకీనీ. ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా ఈ జుకీనీ, కనిపిస్తుందా. ఇంకా ఇది పెద్దది అవుతుంది, ఇంకా చాలా పెద్దగా అయిపోతుంది ఇది. మెయిన్ మల్చింగ్ చెయ్యండి ఫస్ట్, మాయిశ్చర్ పట్టు ఉంచుతుంది అనమాట. మల్చింగ్ చేస్తే చూసా, ఇక్కడంతా పెప్పర్స్ వేసింది తను. స్నాప్ పీస్ కనిపిస్తుందా, ప్రతిగా ఉంది కదా. ఎక్కడ పడితే అక్కడ జుకీనీ మాత్రం చాలా ఎక్కువ వేసింది తను. ఎక్కడ పడితే అక్కడ నాకు జుకీనీనే కనిపిస్తుంది. అండ్ మీకు ఇంకా చూపిస్తా ఆగండి, తిను చాలా లార్జ్ స్కేల్లో చేస్తుంది. ఓకే, చూస్తున్నారా, ఇదంతా కూడా స్ట్రాబెర్రీ, మొత్తం స్ట్రాబెర్రీ తోట. అసలు వద్దంటే కాపు, ఎంత కాపు అంటే నేను ఎక్కడ చూడలేదండి. తనకు అంత కాపు వస్తుంది ఇక్కడ స్ట్రాబెర్రీ. ఇదంతా కూడా స్ట్రాబెర్రీ అన్నమాట. మీరు అప్పుడప్పుడు వెయ్యాలండి ఇవి, ఏంటి, బంతిపూలు వెయ్యాలన్నమాట. ఎక్కడ పడితే అక్కడ బంతిపూలు వేసుకోవాలి. నాకు అంత ప్లేస్ లేక నేను వేయలేకపోతున్నాను, కానీ తిను బాగా వేస్తుంది. ఎందుకంటే పాలినేషన్ జరగాలి అని అంటే మనము ఇలాగా అక్కడక్కడ ఇలాగా. ఇవి కారం బంతి తను వేసింది, కారం బంతి మీరు చూస్తే. ముద్ద బంతులు కూడా వేస్తుంటున్నది. ఈసారి ఎందుకో మరి తను వేయలేదు ముద్ద బంతి, బట్ అయితే ఇదంతా కారం బంతి వేసింది. ఎందుకంటే పాలినేషన్ జరుగుతుంది బాగా. చూసారా, స్నాప్ పీస్ ఎంత బుద్దుగా ఉన్నాయి కదా. చూస్తామా, వద్దులే. ఇది ఏం ఫ్లవర్స్, ఎంత ప్రెటీగా ఉన్నాయి కదా. వావ్, ఎంత ప్రెటీగా ఉంది కదా ఫ్లవర్స్. సో చూసారు కదండి మా నేబర్ ఎంత బాగా చేసుకునిందో. వెజిటబుల్ గార్డెన్ మల్చ్ చేసి, రేస్డ్ బెడ్స్ వేసి, తనకి అందుకే కాపు కూడా చాలా ఎక్కువ వస్తుందండి అలా చేయటం వల్ల. మీలో ఎవరైనా కూడా ట్రై చేయండి ఈ పద్ధతిలో, చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు మీరు. అండ్ మేము అలాగా వాక్ చేస్తున్న టైంలోనే మాకు ఇంటికి కొంచెం దూరంగా ఎవరో ఫైర్ వర్క్స్ కాల్చారు, అవి కూడా చూపిస్తాను చూడండి. కానీ చాలా బాగున్నాయి, కానీ పాపము మా గుర్రాలు బెదిరిపోతాయి. గుర్రాలు ఇంకా నేను మీకు అవి పరిగెట్టేది నేను చూపించలేకపోయాను. బట్ ఫైర్ వర్క్స్ జరుగుతునేటప్పుడు మాత్రము
అవి బెదిరిపోయి దగ్గరగా ఉండేవి కాస్త దూరంగా వెళ్ళిపోయాయండి. అవి బాధేసింది నాకే. ఓకే అండి, సీ యూ నెక్స్ట్ టైం. అయితే ఇంకా నేను ఇంట్లోకి వెళ్తాను. మాకు కూడా కొంచెం లైట్గా చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. ఏం శైలు బాయ్ చెప్పు మా వ్యూవర్స్కి. బాయ్ ఎవ్రీవన్.